అదృష్టవంతులకి, కోటేశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. మా గురువు గారు అయినట్టు విశ్వన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ సహకరించిన ప్రతిదాని పట్ల చాలా చాలా కృతజ్ఞతలు. నేను దాదాపు 2023 నుంచి ఈ క్లాస్కి వస్తున్నాను. ముందుగా విజయవాడ వెళ్ళాను. ఇది 8వ క్లాస్. నాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి, చాలా జరిగాయి. అది చెప్పాలి అంటే దాదాపు 1 అవర్ టైం పడుతుంది. దాంట్లో కొన్ని మాత్రమే చెప్తాను. వాటిలో ఫస్ట్ లాస్ట్ ఒంగోలు క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ నుంచి నేను చాలా అద్భుతాలు జరిగినాయి. వితిన్ 2 monthsలోనే నేను ఎప్పుడూ లేనిది, నేను దాదాపు 2007 నుంచి నేను జాబ్ చేస్తుంటే అంత ఇన్కమ్ ఎప్పుడు సంపాదించలేదు. దాదాపు 1.5 లక్ష నాకు ఇన్కమ్ వచ్చింది నిన్నటి వరకు. స్టిల్ ఎప్పుడు అంత ఇన్కమ్ నేను ఎప్పుడు తీయలేదు. సో నేను ప్రతిదీ ఏది అనుకుంటే అది జరుగుతూనే ఉంది. మొన్న గురువారం ఆ రోజంతా 786లే, దాదాపు 12 కనిపించాయి. 12 మళ్ళీ ఒక నోట్ నాకు వచ్చింది. మళ్ళీ అంటే వెహికల్ మీద కనిపిస్తుంది, అది కాకుండా మళ్ళీ ఒక నోట్ నాకు వచ్చింది. ఇంకా అంతకంటే ఇంకొక విషయం ఏంటంటే, మా వైఫ్ చాలా నెగిటివ్ ఉండేది. ఈరోజు అంతా ఏం నెగిటివ్ లేదు, మొత్తం పోయి క్లియర్ అయిపోయింది. మొత్తం వీటన్నిటికంటే కూడా ఇది ఇంకా నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. నేను సాధించాను అనే ఇదిలో ఫీల్ అవుతూ ఉన్నాను. అయితే నేను ప్రతిరోజు ధ్యానం కూడా, ఒకవేళ నేను బయట నుంచి వచ్చిన నైట్ 12 అయినా సరే ధ్యానం చేయండి నేను పడుకోవటం, నిద్ర పట్టట్లే. ఫస్ట్ కంపల్సరీగా ధ్యానం కానీ అబ్జర్వేషన్ కానీ అన్నీ చేసుకొని పడుకొని ఉంటాను. అదేవిధంగా ఒకరోజు ఇంట్లో పొలంలో ఒక ఇంకుడు గొంత తీస్తూ ఉంటే వర్షాలు పడుతున్నాయి, భయంకరంగా పడుతూ ఉన్నాయి. అయితే నేనేమన్నానంటే, అక్కడ తీసే వాళ్ళకి ఈ గొంత అయిపోయేదాకా వర్షం పడదు అన్నారు. చుట్టుపక్కల అంతా పడుతూనే ఉంది. ఆఖరికి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ దూరంలో కూడా పడుతుంది. కానీ ఆ గొంత అయిపోయిన 2వ రోజు పడింది, ఆ గొంత మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు నాకు 369, 786 వెహికల్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఫస్ట్ 369 కనిపించింది అంటే వెంటనే 786 ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా 786 కనిపించిందంటే 369 ఏదో ఒక విధంగా కనిపిస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను చెప్పిన ప్రతిదీ జరుగుతూనే ఉంది, నేను అనుకున్నది జరుగుతూనే ఉంది. అదేవిధంగా మొన్న యాక్చువల్గా 21వ తేదీ నాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది. అయితే నేను అంతకు ముందే అనుకున్నాను నా మైండ్లో, అరే ఒంగోలు క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరిగితే బాగుండే అని అనుకున్నాను. హాల్ టికెట్ వచ్చేటప్పుడు కూడా నాకు ఒంగోలు క్లాస్ అయిపోయిన తర్వాత వస్తలే ఎగ్జామ్ అనుకున్నా. కానీ ఒంగోలు క్లాస్ కంటే ముందు ఎగ్జామ్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే, ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోయింది. అంటే అక్కడ పాయింట్ ఏంటి, నేను ఏం రిలీజ్ చేసుకున్నాను, ఒంగోలు క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి. అది నాకు అసలు మిరాకిల్ లేదు. ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు కూడా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అనేది ఎప్పుడు అవ్వలేదు నాకు తెలిసి. సో అది చాలా ప్రతిదీ జరుగుతూనే ఉంది. సో క్లాస్ సూపర్గా ఉంది సార్. అదేవిధంగా ఇక్కడికి ప్రతి క్లాస్కి వస్తూ ఉంటాను. తర్వాత నేను ఫస్ట్ నుంచి నేను కూడా ఈ బుక్స్ కానీ ఇలాంటివి ఏదైనా స్కూల్లో అట్లా ఇవ్వాలని ఫస్ట్ నుంచి ఉండేది. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి నేను ప్రతి దాకా అన్ని దిక్కుల ప్రతిదీ నాకు సాధించినంతవరకు నేను ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సాధిస్తాను. రీసెంట్గా ఒకసారి ఆవులు యాక్చువల్గా నాకు ఎప్పుడు ఎక్కడ దొరికేది కాదు. దానికోసం నేను తిరుగుతూ ఉండేది ఏదైనా బీట్రూట్, క్యారెట్ పెట్టడానికి. ఒకరోజు అనుకోకుండా ఆవుకు పెట్టాలి అని చెప్పేసి వెళ్దాము అని అనుకుని రెడీ అయ్యాను, కానీ వెళ్ళలేకపోయాను. తర్వాత మధ్యాహ్నం పూట యాక్చువల్గా 50 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ ఆవులు ఉండవు, ఎక్కడా లేవు. కానీ ఆ రోజు మాత్రం 2 ఆవులు బయటకు వచ్చాయి. నేను బాగా గాఢ నిద్రలో ఉన్నా, కానీ ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ అయిపోతుందని, ఎవరో పిలిచినట్టుందని చెప్పేసి మా మిసెస్ లేపారు, ఎవరో పిలుస్తున్నారు ఒకసారి చూసిరా బయటని. నేను హడావుడికి వెళ్తే అక్కడ 2 ఆవులు ఉన్నాయి, గేటు ముందు ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి. సో నాకు అసలు చాలా ఆ రోజు అసలు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ వెంటనే ఉండే అక్కడ ఉండేటువంటి అరటి పండ్లు అట్లాంటివి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉదయం సార్ ధ్యానం చేసినాక ఎందుకో కొద్దిగా అలసటగా అనిపించి కొంచెం పడుకున్నా. అనుకోకుండా గురువు గారు ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసి
ఇక్కడ భోజనాలన్నీ అరేంజ్మెంట్ మీరు చేయరా, ఏంది ఎంతసేపు వస్తారు మీరు, ఏంది లేట్ ఏంది అని అడిగారు. ఇదేంటిది అని చెప్పేసి ఇంక నేను మా మిస్సెస్ కాడికి వెళ్ళి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా, సార్ ఫోన్ చేసి తిడతామంటే ఇంకా ఏంటి అని చెప్పేసి నేను అంటున్నా. తర్వాత వెంటనే అది ఏంటి అనేది ఇప్పటికి కూడా నా క్వశ్చన్ మార్క్, ఇందాక కూడా డిస్కషన్ చేసిన. భోజనాలు ఏంటి, సార్ ఏంది, ఇది వచ్చింది నాకు ఈ కల్లో ఎప్పుడూ రాలేదు, ఇంతవరకు ఎక్కడా రాలేదు. కానీ భోజనాలు అరేంజ్మెంట్స్ మీరు ఎప్పుడు చేసుకుంటారు, ఏంది ఇంత లేట్ ఏందని, ఎప్పుడు వస్తారని ఫోన్ చేశాడు. నేనేమో హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పాను, మరి ఏంటి అని చెప్పేసి మా మిస్సెస్ని అడగటం ఇట్లా అని సడన్గా లేచిన తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్లో చేసుకొని మళ్ళీ యథావిధిగా క్లాస్కి రావడం జరిగింది. క్లాస్ సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. కానీ 3 మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి: పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. ఈ 3 ఉన్నంతకాలం ఖచ్చితంగా సాధిస్తాం. కోటేశ్వరులకు కృతజ్ఞతలు. మన గురువు గారి 7 గురువుల శక్తిని పొందిన 8వ గురువుగా మనకు అవతరించిన మన విశ్వమణిబాబు గారికి శతకోటి వందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు. వాళ్ళ సతీమణి అమ్మగారికి కూడా శతకోటి వందనాలు. మనకి ఒంగోలు క్లాసులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను 2024 సంవత్సరంలో ఆగస్టులో ఇక్కడ మనకి క్లాసుకి రాకముందే బీపీ ట్యాబ్లెట్లు మానేసినాను, కళ్ళజోడు మానేసినాను పూర్తిగా. ఇక్కడ రాకముందే మామూలు వాటితో మాట్లాడతానే, చూస్తానే, వీడియో చూస్తానే ఈ 2 మిరాకిల్ జరిగినాయి. మనకి 3 గంటల నుంచి మనం మేలుకొని 3 గంటల నుంచి 4 గంటల లోపల లేచి అది చేసుకునే ఆ శక్తి ఉంటే ఆ టైంలోనే మనకు శక్తి వస్తుంది. అది మనకి అది మనం అద్భుతం చేసుకోవాలి. మన గురు దగ్గర వచ్చినప్పుడు ఈ మనం ఛార్జింగ్ పవర్ ఎట్లా వస్తుంది సెల్లుకి కానీ, అలా ఇప్పుడు వచ్చిన ఈ పవరు ఎప్పుడు వచ్చినప్పుడు పవరు మళ్ళీ మనకి లాస్ట్ దవడ ఉండదు. మళ్ళీ మనం క్లాసులకి మనం వచ్చినటువంటి అప్పుడే మనకు ఫుల్ పవర్గా మనం అందుకుంటుంది. ఈ పవరు నేను అద్భుతం చేసినాను. ఒంగోలు క్లాస్ ఇక్కడికి వచ్చి అక్కడ ఇంకొక ఫస్ట్ పెట్టినప్పుడు వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను జ్వరం అన్నీ వచ్చేసి గందరగోళం అయిపోయాను. తర్వాత మళ్ళీ తలుచుకొని మళ్ళీ మొన్న తిరుపతి క్లాస్కి పోయి హాజరయ్యాను. విజయవాడ క్లాస్ రావడానికి నాకు వేరుజనగలు వేస్తా టైం కుదరలేదు, రాలేకపోయాను. ఈ క్లాస్ కూడా నేను ఇంకా లాస్ట్లో ఇప్పుడు వద్దామని చెప్పి ఇప్పుడు దాకా వెయిటింగ్ చేసి ఇప్పుడు వచ్చాను. నేను గురువు శక్తి మనకి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు రాదు. మనం దాన్ని ఆ టైంని మనం వినియోగించుకుని వచ్చి ఆ టైం ప్రకారం మనం పాలయ్యి ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఎలాంటి శక్తి మనకి మన జీవితాంతం ఎప్పుడు జన్మలు కూడా మనం పొందలేము. ఈ శక్తిని పొందాలంటే మనం ఎంతో రుణపడి ఉండాలి. అది మనం వెయిటింగ్ చేయాలి, ఆలోచన చేయాలి. ఇలాంటి అవకాశాలు చాలా జరుగుతుంది మనకు అందరికీ. నమ్మకం ఉండాలి. ముందు నమ్మకం లేనిది ఏం చేయలేము. నమ్మకం అనేది పూర్తి నమ్మకం ఉండాలి. మన ఒంగోలులో ఇంకా జనాలు ఫుల్గా రావాలనే ఆలోచనలో ఇంకా నా ఆలోచన. ఇంకా ఫుల్గా ఎక్కువ జనాలు రావాలి. మొత్తం చుట్టుపక్కల వాళ్ళ గ్రామాలు కూడా రావాలి. నాది ఉలపాడు మండలం కరేడు పంచాయతీ బట్టి సోమపాలెం గ్రామం నాది. నేను అక్కడి నుంచి తిరుపతి దాకా కూడా నేను వెళ్ళాలని వచ్చినాను మొన్న. ప్రతి క్లాస్కి కూడా హాజరవ్వాలని ఆలోచనతో ఉన్నాను. గురువుగారు మేము కీబోర్డ్ ఒకటి కట్టించినాము, అది అసలు ఏం అర్థం కావట్లేదు, అది మాకు దరి చేర్చాలని ఆలోచన చేయాలి. దానికి క్లాసులు బాగానే ఉన్నాయి. ఈ వాటర్ కృతజ్ఞతలు, కుర్చీల కృతజ్ఞతలు, ఫ్యాన్ కృతజ్ఞతలు, బల్బుల కృతజ్ఞతలు, మనం నేల భూదేవమ్మ తల్లి కృతజ్ఞతలు, ప్రకృతి కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు. వాళ్ళ యొక్క పుణ్యంతోనే సుకృత భావంతోనే ఇక్కడ రాగలిగాం మేము. మీ తల్లిదండ్రులు కూడా నా కృతజ్ఞతలండి. ఇప్పటికీ కోటీశ్వర్లు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భోజనాలకు కృతజ్ఞతలు. భోజనాలు వడ్డించిన వారందరికీ కృతజ్ఞతలు. చైర్స్కి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన కోటీశ్వర్లకు, ధనవంతులకు కృతజ్ఞతలు. నాకు ఒకటి జరిగింది. మా అమ్మాయి మెచ్యూర్ అయ్యింది.
నా దగ్గర 3,000 రూపాయల డబ్బులు ఉన్నాయి, నేను ఫంక్షన్ చేయాలనుకున్నాను. మనకి ఇంత సబ్జెక్ట్ చెప్పాడు కదా, అవి ఎందుకు చేయకుండా పద్దాకలు ఫోన్ చేయడం అనుకున్నా. ఈ పాయింట్ అనుకున్నాక నాకు డబ్బులు కావాలి. ఎలా అంటే మా ఫ్రెండ్ ఒక పేరు మనసుకు వచ్చింది. ఈ అమ్మాయికి ఫోన్ చేయి వస్తాయి అన్నాడు అనిపించింది. అమ్మాయికి చేయగలనే 1,00,000 రూపాయలు ఇచ్చింది. మిగతా అన్నీ మా ఆయన పెట్టాడు. అవి ఎలా పెట్టాడో మాది 3,000 ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయో మాకు తెలీదు. మా అమ్మాయి ఫంక్షన్ చేసాము, అస్సలు మేము ఊహించని విధంగా జరిగింది. గుర్రాల బండి, డ్యాన్స్ ప్రోగ్రాము, మండపం, అది మన స్టేజ్ కాదు కానీ అలా జరిగిపోయింది. నాకు దానికి మటుకు చాలా చాలా హ్యాపీ. మా అమ్మోళ్ళు అమ్మాయికి హారం చేయించారు, చాలా బాగా జరిగింది. అందుకు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు. వంతలకు అదృష్టవంతులకు కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి కృతజ్ఞతలు. గురువు గారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నాకైతే ఈ క్లాస్కు వచ్చిన తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు క్లాసుకు రాకముందు ఎలా ఉండేదంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని. కానీ ఇక్కడికి ఎప్పుడైతే ఈ క్లాస్కి రావడం జరిగిందో ప్రతిరోజు ఆనందంతో సంతోషంగా ఉంటున్నాను. రీసెంట్గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. దాంట్లో నాకు డాలర్స్ వస్తున్నాయి, ఏ రోజుకి ఆ రోజు డాలర్స్ వస్తున్నాయి. చాలా బాగా జరుగుతుంది బిజినెస్. ఎలాగైనా సరే ఈ బిజినెస్లో కోట్లు సంపాదిస్తానే నమ్మకం ఖచ్చితంగా ఉంది నాకు. నేను ఈ క్లాస్ చేస్తుంటే, ఇంట్లో చేస్తుంటే మా అమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఏంటి ఏదో చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, సీక్రెట్ బుక్ చదువుతుంటే బైబిల్ చదువుతున్నావా అని ఎలా అంటే అలా మాట్లాడేవాళ్ళు. ఈరోజు గురువు గారికి వీడియోలు టీవీలో ఆన్ చేసి పెడుతుంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకొని చూస్తూ నువ్వు చెయ్యి ఎలాగైనా సరే మనం సాధించాలి, డబ్బు సంపాదించాలి అని వాళ్ళు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంట్లో. ఈ క్లాస్ని అయితే ఎవరైతే పట్టుకొని నమ్మకంతో, పట్టుదల, శ్రద్ధతో చేస్తారో కంపల్సరిగా విజయం సాధిస్తారు. క్లాస్ చాలా సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ధనవంతులందరికీ కృతజ్ఞతలు. నా పేరు ప్రియాంక. మేము నెల్లూరు జిల్లా కావాల నుంచి వచ్చాము. నేను ఈ వీడియోస్ డిసెంబర్ నెల నుంచి చూస్తున్నాను. డిసెంబర్ నెల నుంచి చూస్తుంటే నాకు కొన్ని మిరాకిల్స్ అనేవి జరిగినాయి. అవి నెగిటివ్ పాజిటివ్ నాకు తెలియదు కానీ మేము మైసూర్ వెళ్ళొస్తున్నాము. మైసూర్ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ రేణిగుంటలో దిగి కావాలకని నెల్లూరులో దిగాలి. ఆ ట్రైన్ కావాలలో ఆగదంట. అప్పుడు నేను మనం నెల్లూరులో దిగకుండా కావాలకి వచ్చిన తర్వాత చైన్ లాగి దిగేద్దాము అన్నా. కానీ మేము నెల్లూరులోనే దిగాము. మేము 2 అడుగులు ముందుకేసిన తర్వాత పోలీసులు మా వెనక వస్తున్నారు. చైన్ ఎందుకు లాగారు మీరు అని. అది నాకు బాగా అనిపించింది. కానీ మేము చైన్ లాగల, ఆ పదం ఒక్కటే యూజ్ చేసాం. కానీ పోలీసులు మమ్మల్ని 2 గంటల సేపు అక్కడ నిలిపేశారు. అవును అవును సార్. ఆపేశారు. కానీ మమ్మల్ని ఏ జరిమానా అవి అటువంటివి ఏం కట్టించుకోకుండానే మేము చాలా సులభంగా వచ్చాము. అదేవిధంగా ఒకరోజు నైట్ ధ్యానం చేసుకుంటా ఉన్నాను. ప్రతిరోజు ధ్యానం చేసుకునేటప్పుడు నాకు చిన్న పిల్లలు, ఆ పాపలు వేసినప్పుడు మా వారు ఉండి చూసుకునేవాళ్ళు. కానీ ఆ రోజు సండే కాబట్టి బయటికి వెళ్ళాడు మా వారు. కానీ నేను ధ్యానం చేసేటప్పుడు మా పాపలు వేసి ఏడుస్తూ ఉంది వెనక నుంచి. నేను లేయాలంటే నా ధ్యానం ఆగిపోద్ది. కానీ నా ధ్యానం ఎలా అయినా చాలా సులభంగా పూర్తయిపోయింది అనుకున్నా. మా పాప ఎవరో మనిషి ఎత్తుకొని ఆడిచ్చి పనుకోబెడితే ఎట్టయితే ఏడుపు ఆపేస్తుందో అలా ఆపేసింది. నాకు బాగా నచ్చింది. అది బాగా కనెక్ట్ అయింది.
మళ్ళీ ఇంకోటి వచ్చేసి డబ్బులు నాకు చాలా అవసరం ఆ రోజు, కానీ 5,000 రూపాయలు బీరువాలోనే ఉన్నాయి. ఎక్కువ మా వారే డబ్బులు పెడతారు. మా వారు పెట్టిన డబ్బులు ఏమోలే అవి తాకూడదు అనుకొని నేను కొన్ని రోజులు అట్లాగే ఉన్నాను. అయినా వాడుకున్న తర్వాత నాయి అని చెప్పిన తర్వాత నేను ఇలా వాడుకున్నాను అని చెప్దాంలే అనుకున్నాను. కానీ నేను అవి వాడుకున్నాను, కానీ మా వారు నన్ను అడగలేదు. ఇట్లా డబ్బులు ఉన్నాయి అని కూడా అడగలేదు. కానీ ఆ డబ్బులు నాకే వచ్చినాయి అనుకొని నేను బాగా సంతోషించాను సార్. అదొక మిరాకిల్. అలాగా కొంచెం కొంచెం అమౌంట్ అనేది నాకు ఈ ధ్యానం ద్వారా వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోస్ విని మా పాప కూడా విశ్వమణి బాబు సార్ అద్భుతం, అమృతం అన్నటువంటి మాటలు మాట్లాడుతుంది సార్. చాలా చిన్న వయసు. అందరికీ కృతజ్ఞతలు, గురువు గారికి కూడా కృతజ్ఞతలు. నాకు అసలు ఇక్కడ సబ్జెక్ట్ గురించి అసలు ఏం తెలీదు. ప్రియాంక వచ్చి నా ఫ్రెండు, మేము వేరే దాంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ మధ్య నువ్వు చాలా పాజిటివ్గా ఉంటున్నావు. నేనేంటంటే పూర్తిగా నెగిటివ్లో ఉండేదాన్ని. ఏ ఒక్క చిన్న పనికి కూడా ఫీల్ అవుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. తన దగ్గర నుంచే నాకు తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. నువ్వేంటో చేస్తున్నావు, నీ దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నీ యొక్క ప్రతి మాట నాకు పాజిటివ్గా మారుతుంది, నీతో ఫ్రెండ్షిప్ అంటే నీతో జర్నీ చేస్తూ ఉంటే నాకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్తే తనదే ఇదని చెప్పలేదు. ఇలా గురువుగారి మాటలు వింటున్నానని ఏం చెప్పలేదు. నువ్వు ఇలా ఉండు, నువ్వు పాజిటివ్గా అనుకో అంటే అలానే ఆ అమ్మాయితో మాట్లాడతా అలా ఈ విశ్వమణి గురువు గారిది వీడియో లింక్ ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా విను అని చెప్పింది. అలా మోర్ వీడియోస్ నేను వింటూ ఉన్నాను. ఇట్లాగా నేను రేపు సండే ఇట్లా ఒంగోలు వెళ్తున్నాను అని చెప్పనింది. దేనికి అంటే ఇలా గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను అనింది. సరే నేను కూడా వస్తాను, నేను కూడా తెలుసుకోవాలి, నేను నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి రావాలి అని చెప్పి నేను తనతో రావడం జరిగింది. ఈ క్లాస్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఫస్ట్ నాకు ముందు నెగిటివే ఎదురవుతుంది ఎక్కడికి పోయినా, అంటే మన ఇన్నర్ మైండ్లోనే ఉంది అని సార్ చెప్తూ ఉంటే ముందు దాన్ని నేను కంట్రోల్లో తెచ్చుకోవాలని నేను ఇక్కడ డిసైడ్ అయ్యాను. నేను కూడా ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాను, నాకు డబ్బు వచ్చేసింది, నేను బిలీవ్ చేస్తున్నా దీన్ని. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది సార్. నా ఇన్నర్ మైండ్ని నేను కంట్రోల్లో చేసుకుంటా. థ్యాంక్ యూ. వాళ్ళ తల్లిదండ్రులకి పాదాభివందనాలు, వాళ్ళ పిల్లలకి పాదాభివందనాలు, మా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, మా భార్యకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను మొన్నటిదా ఇక్కడున్న అదృష్టవంతులకి పేరున కృతజ్ఞతలు, మా అక్కకి చాలా చాలా కృతజ్ఞతలు. మేమిద్దరం బాగా ఫోన్లో మాట్లాడుకుంటాం సార్, ఒకే ఊర్లే. ఫుడ్ చేసిన వాళ్ళకి, ఫుడ్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఏసీకి, ఫ్యాన్లకి, ఈ బెంచీలకి, కుర్చీలకి అన్నిటికీ కృతజ్ఞతలు. మొన్నటిదాకా మా భార్య నన్ను చేయనిచ్చేది కాదు, ఈరోజు ఆమె డబ్బులు ఇచ్చి పంపించింది నన్ను. నువ్వు పోతానన్ను, మొన్న విజయవాడకే పోదామనుకున్నా సార్, వద్దులే మన ఒంగోలుకు పోయి రాలే అని అన్నది. నేను వచ్చాను, ఆమె నా పాజిటివ్గా మారిపోయింది. నేను చేస్తూనే ఉన్నా, ఆమె మారిపోయింది. అది వర్షం ఆగిపోయింది ఒకసారి. పోయిన క్లాస్ ఒంగోలులో ఇదే క్లాస్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా నేను అనంతపురం పోయి నేను బండి మీద వస్తుంటే ఖమ్మం దగ్గర వర్షం పడుతుంది, నా ముందే పడుతుంది. నేను అక్కడికి పోయేలాగా నాకు ఆడ వర్షం ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నా, వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ భోజనం చేసుకోవాలనుకున్నా, నేనున్న కాడనే భోజనం చేసుకున్నా. రాత్రి నా మనసులో నీ గురించి అనుకున్నా సార్. గురువుగారు గోధుమ కలరు షర్ట్ వేసుకోవాలా, గురువుగారు పైన మామిడి చిగురు కలర్ కోట్ వేసుకోవాలనుకున్నా, కోట్ మిస్ అయింది కానీ సొక్క అయితే కన్ఫామ్ అయింది. నిజమా? థ్యాంక్ యూ గురువుగారు, చాలా సంతోషం. నువ్వు గోధుమ కలర్ వేసుకున్నా, నాకు అదే సంతోషమైంది. నా మనసు అదే, నేను వచ్చిన కాడ నుంచి అదే ఆలోచించా. అదే నేను అనుకున్నా గురువుగారు, రాత్రి ఆలోచించా. అదే
నేను ఆలోచించా. మొన్న నైట్ ఏమో నీ కాడికి వద్దామని సంకల్పం చేస్తుంటే కళ్ళు మొత్తం నోటు కట్టలే. నైట్ అంతా అయ్యే వచ్చింది, నాకు నిద్ర రాలేంగా. లేచి కూర్చున్నా, 3:30కి లేచి కూర్చొని నిద్ర రాలేదు. వాళ్ళకి సంతోషం అనిపించింది, హ్యాపీ అనిపించింది. నాకు అట్టనే ఆ ధనమంతా నా కాడికే వస్తుందని అనుకుంటున్నా గురువుగారు. అది థ్యాంక్ యూ గురువుగారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్సిటీ. క్లాస్ సూపర్ క్లాస్ గురువుగారు. కృతజ్ఞతలు. గురువుగారికి కూడా చాలా కృతజ్ఞతలు. గురువుగారి తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. మా తల్లిదండ్రులకి అంటే నా తల్లిదండ్రులు లేకపోతే నన్ను పెంచి పెద్ద చేసిన మా మామయ్యకి మా తమ్మ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నేను యాక్చువల్గా ఇక్కడ ఉన్న అన్నానికి కానీ టేబుల్స్కి కానీ ఫ్యాన్కి కానీ అన్నీ చాలా చాలా కృతజ్ఞతలు. నేను మా ఆయన పోతుంటే ఈయన ఏం పిచ్చా, ఎప్పుడు ఏదో పని, ఎప్పుడు అంతరాలు అంటాడు తంతరాలు అంటే ఈయనకి అసలు మైండే ఉండదు అని చెప్పి నేను వదిలేసా సార్. వాస్తవంగా నేను నమ్మలేదు సార్. అయితే నేను ఇంకా చూడంగా నాకు కూడా పాజిటివ్ వచ్చేసింది. మా ఆయన 2 సంవత్సరాలు చేసాడు. ఏందని మీరు చేస్తున్నారు కానీ నాకెందుకో ఎక్కడో తప్పు అనిపిస్తుంది, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఒకసారి ఏమైనా తప్పు ఉందేమో మళ్ళీ వెళ్ళమని మా సార్ని క్లాస్కి పంపుతానే ఉన్నా. ఇంకా మొన్న ఈ మధ్య ఏమైంది, మిద్ది మీదకి పోయి అరుస్తున్నాడు. ఈ ఊర్లో అందరూ అడుగుతున్నారు, మీ ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా, పైన ఏంది అట్లా అరుస్తుంది, మీ ఇంట్లో నుంచి అదొక అరుపులు వస్తున్నాయి, చేతబడి చేస్తున్నారా ఏంది మీ ఆయన నువ్వు కలిసి అని మగపిల్లలు కుర్రోళ్ళందరూ మా ఇంటి ముందు కర్రలు తీసుకొని వచ్చారు. సరే అని చెప్పి నేను కూడా బయట కూర్చున్నా. వచ్చారే కానీ మా ఇంట్లోకి రాలేక వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంక మా సార్కి చెప్పా, ఇట్లా అందరూ గలీజ్గా అనుకుంటున్నారు మనల్ని, ఎట్లా అంటే అనుకొని ఏమైంది వాళ్ళు అనుకుంటానంటే మనం ఎదుగుతున్నాము అన్నారు మా సారు. సరే అని చెప్పి నేను దానికి కూడా వేరే అబ్బాయి వచ్చి ఏందక్క మీ ఇంట్లో ఎట్లా అంటే బావేదో చేతబడి పూజలు చేస్తున్నా అంటే ఏంది అనేది. నిన్న నేను కందుకూరు వెళ్ళాక మామూలుగా మా సారు నాకు గోల్డ్ లోన్ పెట్టారు. గోల్డ్ లోన్ పెట్టేస్తే వాళ్ళు నేను పొదుపు వచ్చినప్పుడు డబ్బులు కడితే వాళ్ళు లేవు, ఏదైనా బంగారం ఇస్తారని అడిగితే ఇవ్వం మేము, 1 గ్రామ్ కూడా రాదన్నాడు. అన్న వాళ్ళే నేను అనుకున్నాను, పోతే ఏమనుకున్నాను, నా బుట్టకమ్మలో నాకు మాటీలు రావాలి, నేను ఏ ఫంక్షన్ పోతే నేను పెట్టుకోవాలి అని నేను గట్టిగా అనుకుంటా పోయాను. వాళ్ళంతటి వాళ్ళే నా బంగారం ఎంత అందుకు ఇచ్చి నాకు 2 జత కమ్మలు 2 ఉంగరాలు నాకు ఇచ్చేసాను. నేను నమ్మని దాన్ని ఇంత గట్టిగా ఇక్కడ దాకా వచ్చి మా ఆయన పక్కన ఉందకే నాకు ఇన్ని అద్భుతాలు జరిగినాయి అంటే గట్టిగా నమ్మినందుకు మీకు కూడా జరుగుతాయి అన్న. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సూపర్గా ఉంది. నాకు సార్ని చూస్తే నా ఒంట్లో ఏదో ఒక అలచడి, నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. సారా ఏమైనా చెప్పేటప్పుడు కానీ ఏదైనా వినేటప్పుడు కానీ, నేను వంట చేస్తా వీడియో పెట్టుకొని వంట చేసేటప్పుడు సార్ మాట్లాడేటప్పుడు ఇతనే నాకు ఒక తండ్రి అయితే ఎంత బాగుండో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఇతను ఎందుకు నా తండ్రి కాలేకపోయాడని చాలా అదొకటి అనిపిస్తుంది ఒక్కోసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కోటీశ్వరులకి అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. అలాగే గురువు గారికి నా కృతజ్ఞతలు, వారి కుటుంబానికి అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఇది ఒంగోలులో 3వ క్లాసు. నాకు చాలా చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. మా బాబు అసలు చదివేవాడు కాదు, అలాంటి మా బాబు చాలా బాగా చదువుతున్నాడు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే నాకు 5 సంవత్సరాల నుంచి అమౌంట్ ఆగిపోయింది. అమౌంట్ మొత్తం నా చేతికి వచ్చేసింది, 2 లక్షల అమౌంట్. అందుకు చాలా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ ఒంగోలు క్లాస్ చాలా బాగుంది. అలాగే ఈ మౌర్య ప్యాలెస్ వారికి కృతజ్ఞతలు. అలాగే వీడియోగ్రాఫర్కి నా కృతజ్ఞతలు. లైట్లకి కుర్చీలకి నా కృతజ్ఞతలు. ఒంగోలు క్లాస్ చాలా సూపర్గా ఉంది సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా ఎంకరేజ్గా క్లాప్స్ కొడుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఉదయం నుంచి సార్ ఎంతో యాక్టివ్గా క్లాస్ చెప్తున్నారు. మనం క్లాప్స్ కొట్టడానికి కూడా కొట్టలేకపోతున్నాం. మనం బిర్రగా తిన్నాం కదా మధ్యాహ్నం, కొట్టచ్చు కదా క్లాప్స్. సార్ అంత ఘనంగా మాట్లాడుతున్నారు. మీ క్లాప్స్ సార్కి మనం అభినందనలు తెలిపినట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినోస్. పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ క్లాస్ మాత్రం సూపర్గా ఉంది, నెంబర్ 1గా ఉంది. నాకు ఇట్లా ఇటువంటి క్లాస్ నాకు ఎప్పుడు దొరకలేదు కాబట్టి మా గురువు గారికి
నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ బాగుంది. హోటల్కి, లైట్లకి, ఫ్యాన్లకి, ఇక్కడ ఉన్న వారికి ప్రతి ఒక్కరు చాలా చాలా కృతజ్ఞతలు. నేను 8 రోజులు ఆపరేషన్ చేశాను. 6 రోజుల్లో 6వ రోజు తర్వాత 2 రోజులు చిన్న విషయం వచ్చింది. నేను ఆపరేషన్ చేసేటప్పుడు నాకు ఒక్క 20 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉండింది. వీళ్ళందరూ నాతో ఏం మాట్లాడకూడదు, ఆపరేషన్ అయిపోయిన దాకా వీళ్ళు 20 నిమిషాలు నాతో మాట్లాడకూడదు అన్నారు. కరెక్ట్గా 2 సార్లు మాత్రం ఖచ్చితంగా నాకు జరిగింది. ఎందుకంటే నాకు చాలా ఈ క్లాస్ అంటే చాలా రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను. వీడియో మొత్తం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. 1.5 సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాను. మా ఫ్రెండ్ అతను నేను ఇద్దరం వచ్చాం ఇలా క్లాసుకు రావాలనుకున్నాం. ఖచ్చితంగా అనుకుంది కూడా మేము ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వద్దాం అనుకుంటాం. నా పాటికి నేను డ్యూటీకి వెళ్తాను, అతని పాటికి అతను వెళ్తూ ఉంటున్నాడు. ఏదో రోజు కుదరలేదు. మా ఏదైనా రాజు ఇవాళ మాత్రం ఒంగోలు మాత్రం ఖచ్చితంగా క్లాసుకు పోవాలనుకున్నాము. ఖచ్చితంగా వచ్చాము. ఇవాళ క్లాస్ మాత్రం నెంబర్ 1గా ఉంది. ఫుడ్ బాగుంది. ఇవాళ ప్రతి ఒక్కరూ చాలామంది ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.